హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అనుకోకుండా వెళ్ళామండి. శ్రీశైలం సేవ అని చెప్పేసి మాకు ఒక 2 డేస్ 3 డేస్ ముందు తెలిస్తే సరే జస్ట్ పెట్టుకుందాం, కుదిరితే వెళ్దాం లేకపోతే లేదు అని అనుకోకుండా మేము వెళ్ళాము. కానీ అంతా కూడా మాకు చాలా మంచిగా జరిగింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వెళ్దామని అసలు ఎక్స్పెక్ట్ చేయడం కాదు కదా, అనుకోని కూడా అనుకోలేదు శ్రీశైలంలో ఇలా సేవ చేస్తామని. శివుడు ఆజ్ఞ లేదని చేమైనా కుట్టదు అని అంటారు కదా, ఆయన ఆజ్ఞ వల్లే మేము అక్కడికి వెళ్ళి ఈ చాలా చాలా మంచి మంచి అనుభవాలు అయితే మాకు అక్కడ చాలా బాగా కలిగినాయండి. మేమైతే ఒక 9 నంబర్స్ దాకా అప్లై చేసుకున్నాం, కానీ ఒక 6 నంబర్స్ వెళ్ళాము. మనం అప్లై చేసుకునేటప్పుడు ఎంతమంది అయినా చేసుకోవచ్చు. మనకి వీళ్ళని బట్టి కొందరు వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొందరు ఆగిపోయేవాళ్ళు ఉంటారు కదా, అలా ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే డీటెయిల్స్ పెట్టమని కామెంట్ చేస్తే నేను ఫోన్ నంబర్స్ అవి పెడతాను. ఆ ఫోన్ నంబర్కి మనం చేసి మన ఆధారు, ఫోన్ నంబరు అంతేనండి. 50 రూపీస్ మనం అప్లికేషన్ ఫీజు ఉండిద్ది అంతే. మనం ఫోన్ చేసి వాళ్ళకి మన డీటెయిల్స్ ఇస్తే ఎంతమంది ఏంటి ఏ ఊరు నుంచి అనేది వాళ్ళే మనకి కాంటాక్ట్లో ఉంటారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయితే చాలు, మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. మా లక్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఆ రోజుతోటే ఐడీలు కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఎల్లో ఐడి అనేది ఇస్తారు మనకి. మామూలు ఐడీస్ ఉంటాయి, మన డీటెయిల్స్ ఇవి, అవి కాకుండా వాళ్ళు స్కాన్ చేసి అప్పటికప్పుడు మనకి ఐడీలు ఇస్తారు. ఆ ఐడి ఉంటేనే మనం లోపల స్వామివారి దగ్గర సేవ చేసే భాగ్యం అండ్ టెంపుల్ సేవ అనేది మనకి ఐడీలు ఉంటే మాత్రమే ఇస్తారు, లేకపోతే ఎవరు. మా లక్కు కొద్దీ మేము వెళ్ళాక ఒక 2 అవర్స్ మాత్రమే ఉంది మా తర్వాత. ఇంకా తర్వాత క్లోజ్ అయిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశం లేదు. బయట సేవ చేసుకోవడమే తప్ప టెంపుల్ సేవ అనేది మాత్రం వాళ్ళకి లేదు. కాబట్టి మాకు అది కూడా చాలా అదృష్టం అని చెప్పాలి. ఇంకోండి ఇదే ఈ ఎల్లో కార్డ్ అనేది నా మెడలో ఉంది చూసారా, అదేనండి ఎల్లో కార్డ్ అనేది. ఆ కార్డ్ కంపల్సరీ ఉంటేనే మనకి అవకాశం అనేది ఉంటుంది, లేకపోతే లేదు. 2 ఐడీలు ఇచ్చారు కదా, అందులో ఎల్లో ఐడి అనమాట. అప్పటికప్పుడు స్కాన్ చేసి మనకి ఇస్తున్నారు. మాకు అనుకోకుండా ఆ రోజు మేము వెళ్ళిన వెంటనే మళ్ళీ ఐడీల కోసం వెళ్ళడం, ఐడీ పని అయ్యాకే మేము నెక్స్ట్ ఏ పని అన్నా చేద్దామని అనుకోవడం, అదొకటి మంచి పని అయింది. లేదంటే ఐడీలు క్లోజ్ అయిపోతే మనకి వెళ్ళిన ఉపయోగం ఉండదన్నమాట. ఎవరికైనా దేవుడి ఎదురుగా చేయాలనేది కదా కోరిక. మా కోరిక తీరడమే కాకుండా ఇంకోటి ఏంటంటే, శివరాత్రి నైట్ అంతా మేము అక్కడే ఉన్నాము. శివరాత్రి ముందు నైట్ కూడా మేము స్వామివారి టెంపుల్లోనే ఉండిపోయాము. శివరాత్రి మార్నింగ్ 2:30కి అలాగా మనకి ఎద్దు, ఆవు, దూడ 3 కూడా ప్రదక్షిణ చేస్తాయండి. ఆ ప్రదక్షిణ చూడడం అనేది మన అదృష్టం అని చెప్పాలి. మాకైతే ఆ అదృష్టం కూడా కలిగినందుకు చాలా చాలా హ్యాపీ అండి. మేము ఆ నైట్, రేపు శివరాత్రి అనంగా ఈ రోజు నైట్ మేము అక్కడే ఉండిపోయాం అనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏం నిద్రలేదు. శివరాత్రి రోజు లేదు, ఆ రోజు 2 రోజులు లేకపోయినా మాకు అసలు ఇబ్బంది అనేదే లేదు. మాకు అక్కడ చాలా బాగుంది. అయితే మేము ఏం చేసామంటే, ఫస్ట్ డే అయితే మాకు కళాకారులకి వడ్డించడం అనమాట. 2వ రోజు వచ్చేసి బయట చెకింగ్స్ ఉంటాయి కదా, ఫోన్ అవన్నీ చెక్ చేయడం, మనుషులను పంపించడం. అయితే మాది సేవ అయిపోయాక మమ్మల్ని దర్శనానికి లోపలికి వెళ్ళమన్నారు. 10కి అలా వెళ్ళాము. వెళ్తే మాతో పాటు వచ్చిన స్వాములు అన్నారు, వాళ్ళు బాగా సీనియర్ స్వాములు అంట. వాళ్ళు వచ్చేసి 6 ఇయర్స్ నుంచి వాళ్ళు సేవకు వస్తున్నారు. మేమైతే ఫస్ట్ టైం కదా వెళ్ళడం, మనకి పెద్దగా అంత తెలియదు. అయితే ఆ స్వాములు అన్నారు, వాళ్ళు ఉంచేశారు దేవుడి దగ్గరికి వెళ్ళంగానే గర్భగుడి దగ్గర స్వామిని ఉంచేస్తే, ఆ స్వామి ఏమన్నారంటే, అమ్మ నువ్వు కూడా ఉండిపోవు, ఇక్కడ జనాన్ని పంపిద్దాం, స్వామివారి ఎదురుగా చేద్దామని చెప్పేసి నన్ను ఆపేశారు. అయితే మేము అలా ఆగిపోయి స్వామివారి ఎదురుగా ఒక 1/2 అవర్ అయితే మేము స్వామిని చూస్తూ జనాలను పంపించడం అనమాట. స్వామివారి ఎదురుగా అనమాట. అసలు ఎంత లక్ అంటే, మనం ఒక క్షణం చూడడానికే మనకి చాలా అదృష్టం ఉండాలి. తోసేస్తారు కదా జనాన్ని, అలా. అయితే నేనైతే అక్కడే ఒక అరగంట స్వామివారి ఎదురుగా స్వామిని చూస్తూ జనాన్ని అయితే పంపించాలి. నాకు అనుకోకుండా వచ్చిన అదృష్టం అనుకోవాలి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. టెంపుల్లో సేవ పడితే చాలు అనుకున్న దానికి స్వామివారి ఎదురుగానే అరగంట చేయడం అనేది మహాభాగ్యం, నా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే అనుకుంటా నేనైతే. అప్పుడు క్లోజింగ్ టైం అనమాట.
హాఫ్ అన్ అవర్ చేసాము, క్లోజ్ చేసేస్తున్నారు టెంపుల్ని. అయితే అప్పుడు మమ్మల్ని ఏమన్నారంటే, మీరు సేవ చేశారు కదమ్మా, వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రండి అని చెప్పేసి అన్నారు. పంతులు గారు కూడా మమ్మల్ని చక్కగా ఆయన చేతులతోటి విభూతి పెట్టారు. అదైతే అసలు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు నైట్ మేము అక్కడ ఉండిపోమన్నారనమాట. క్లోజింగ్ టైంలో ఉన్న సేవకులందరినీ ఒక 50 నంబర్స్ దాకా ఉన్నాము లోపల సేవ చేసే వాళ్ళందరినీ కూడా ఉండిపోండి అని చెప్తే మేము నైట్ అక్కడే ఉండిపోయాము టెంపుల్లోనే. ఉండిపోయాక మార్నింగ్ నాకు అన్నారు, నన్ను పిలిచి, అమ్మవారి దగ్గర నీకు డ్యూటీ వేస్తున్నాను, నీతో పాటు ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు కూడా పొజిషన్స్ ఇచ్చి వాళ్ళని నుంచోమని చెప్పమని చెప్పేసి నన్ను పిలిచి అన్నారు. నాకైతే నెక్స్ట్ రెండో మిరాకిల్ అనమాట. నార్మల్గా వెళ్ళిన నేను అలా ఒక లీడర్ కింద నన్ను తీసుకుని నన్ను సెలెక్ట్ చేసుకోమనడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అందరిలో. అదొక మిరాకిల్. అంటే ఇంకో మిరాకిల్ ఏంటంటే, మేము అక్కడ ఉండంగానే ఎద్దు, ఆవు, దూడ ఈ 3 కలిసి ప్రదక్షిణ చేస్తాయి. అసలు ఎవరిని ఏమీ అనవన్నమాట. అసలు చక్కగా చెప్తారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు ఏమని చెప్తారు మనకి ప్రవచనాల్లో అంటారు కదా ఏమని, అసలు మనం అలా ఆ దర్శనం చూసేది చాలా భాగ్యం ఉంటేనే మనం చూడగలుగుతాము. అది చాలా మంచి దర్శనము. మనకి మార్నింగ్ వస్తాయి, ఎవరిని ఏమనవు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అసలు ఎవ్వరు కూడా వెనకాల ఉండరు అనమాట వాటి దగ్గర. ఆవు, దూడ, ఎద్దు వెనకాల ఎవ్వరూ ఉండరు. వాటికి అవే వచ్చి మొదటి ప్రదక్షిణ 3 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో ఏమో తెలియదు అని అన్నారు కదా. అది చూడడం అనేది మనకి చాలా అదృష్టం. మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం చేతే మనం చూడగలుగుతాం అని అన్నారు. అసలు మేము విన్నామే తప్ప చూడగలుగుతామో లేదో, మనకి ఇది అవకాశం కుదురుద్దో లేదో అనుకున్నాము. శివరాత్రి మార్నింగ్ మాకు ఆ దర్శనం కూడా జరిగినందుకు చాలా హ్యాపీ. మళ్ళీ స్వామివారికి పులి చర్మం కప్పి ప్రసాదం తీసుకెళ్తారు, అది కూడా చూసాము. ఇవన్నీ అయిపోయాక అమ్మవారి దర్శనం మొదలన్నమాట. సుప్రభాత్ సేవతోటి అమ్మవారిని డోర్స్ ఓపెన్ చేస్తారు కదా, ఆ ఓపెన్ చేసే టైంకి మమ్మల్ని అందరినీ లైన్లో పెట్టేశారు ఎక్కడికక్కడికి. అయితే అమ్మవారి ఎదురుగా అనమాట నా సేవ. ఇలా డోర్ ఓపెన్ చేసేటప్పటికి అమ్మవారికి ఎదురుగా ఉంటాను నేను. అసలు ఎంత అంటే మనసు ఎంత హ్యాపీగా నిండిపోయిందంటే ఆ రోజు మార్నింగ్, శివరాత్రి మార్నింగ్ అనమాట, 2:30 అలాగా. అయితే అసలు అమ్మవారి పూజ, అలంకారం, దీపారాజన చేసి దీపారాజనతో మనకి ఓపెన్ చేస్తారు డోర్స్ అవన్నీ. అసలు ఆ దీపాల వెలుగులో అమ్మవారిని చూడడం, అలంకారం అవన్నీ అక్కడ ఎదురుగా, దాన్ని ఏమంటారంటే అమ్మవారి ఎదురుగా పేరు రావట్లేదండి, అవన్నీ కూడా ఓపెన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏమీ ఉండవన్నమాట, అలంకరించకుండా ఉంటాయి అన్నమాట అమ్మవారి ఎదురుగా. అవన్నీ కూడా చూసినందుకు చాలా హ్యాపీ. చక్కగా హారతులు కూడా ఇచ్చారు. ఒక అరగంట సేపు అమ్మవారికి పూజ చేస్తారు కదా, హారతులు అవన్నీ పూజ అవన్నీ కూడా మా కళ్ళారా అలా అమ్మవారిని చూసుకుంటా, కళ్ళారపకుండా అలానే మైమర్చిపోయాం అమ్మవారిని చూస్తూ. అది చాలా చాలా హ్యాపీ అండ్ మిరాకిల్ అనమాట మాకైతే. ఇంకా నెక్స్ట్ జనాలను వదిలేశారు. ఆ రోజు శివరాత్రి మార్నింగ్ కదా, అయితే జనాల్ని మార్నింగే నైట్ నుంచి వాళ్ళు లోపల ఉండిపోయిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి దర్శనానికి వదిలితే ఇంకా అందరినీ మేము పంపించడం అనమాట. అసలు వచ్చిన వాళ్ళని క్షణాల్లో తోసేయమంటున్నారనమాట. మా డ్యూటీ తోయడమే. కానీ మాకే ప్రాణం కొంచెం ఇదే అనిపించింది. ఏంటంటే పాపం అంత దగ్గర నుంచి వస్తున్నారు, చూసే అంత భాగ్యం కూడా లేకుండా వాళ్ళని మనం ఫాస్ట్గా పానిచ్చేయాలి. ఎందుకంటే లక్షల్లో ఉంటారు కదా జనాలు, ఎంతమంది ఉన్నారంటే అసలు మామూలుగా లేరు. వాళ్ళందరూ వెళ్ళాలంటే వీళ్ళు త్వరగా వెళ్తేనే కదా వాళ్ళు అందరికి కూడా దర్శన భాగ్యం కలిగేది. అందువల్ల వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇంకా మేము అమ్మవారి ఎదురుగా కదా, అసలు ఎవరిని నిలబడనివ్వట్లేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పక్కకు జరిపేయండి అమ్మా ప్లీజ్ అని చెప్పేసి మా ఎదురుగానే పోలీసులు, గుడికి సంబంధించిన అధికారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మా చుట్టుపక్కలనే ఉన్నారనమాట. మనం పోన్లే జాలిగా ఉంచుదామన్నా సరే వాళ్ళు ఊరుకోవట్లేదు అసలు. ఇంకా అయితే అలా అయింది మాకు. అక్కడ కూడా అమ్మవారి ఎదురుగా కూడా మేము 2:30కి నుంచున్న వాళ్ళం, 5 వరకు కూడా అమ్మవారి ఎదురుగా సేవ
చేసాము. ఇంకా అంతకు మించి మనకి ఏం భాగ్యం కావాలి చెప్పండి. అమ్మవారి ఎదురుగా, అయ్యవారి ఎదురుగా శివరాత్రి రోజు ఇలా మనకి జరగడం అనేది చాలా చాలా అద్భుతం అనమాట. నా జన్మకైతే ఇది చాలు ధన్యం అయిపోయింది. నా జన్మ వెళ్ళినందుకు నా జన్మ సార్థకమైంది అని అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంది నేను చెప్పిన ఎక్స్పీరియన్స్? మీకు నచ్చితే కనుక ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి ఇంకా నేను ముందుకు వస్తాను మీ ముందుకి. ఇంకా నెక్స్ట్ పెద్ద తిరుపతి సేవ ఉంది, తర్వాత సాయిబాబా వారి సేవ ఉంది. ఈ సేవలు కూడా అక్కడ జరిగే మిరాకిల్స్ అవన్నీ కూడా నా లైఫ్లో ప్రతిదీ అద్భుతమని చెప్పొచ్చు. నేను ఎక్కడ చేసినా సరే నాకు ఏదో ఒక దేవుడి నుంచి మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అది ఏంటో నాకైతే తెలియదు, కానీ నిజంగా నేను చేసుకున్న అదృష్టం, పుణ్యం అనుకుంటాను నేనైతే మాత్రం. ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ ఎప్పుడన్నా సరే నా వరకు నేను చేతనైనంత వరకు ఎవరికైనా సాయం చేసే మనస్తత్వం అయితే నాకు 100% దేవుడిచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా అలా నా వరకు నేను ఎవరికైనా సరే ఎంతో కొంత నాకు తోచినంత సహాయం అయితే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. అలానే దేవుడు నాకు ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి, అందరికీ మంచిగా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశం అయితే నాకైతే ఉంది. ఇంకా దేవుడు కూడా అలానే సహకరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఎట్లాగో చాలా ఎంజాయ్ చేసామండి సేవలో. ఇంకోండి మా తోటికోడలు నేను అయితే ఆ నైట్, శనివారం నైట్ అనమాట ఇది. ఇంకేం తినడానికి వీలు లేక ఇంకెట్లాగట్లాగా ఫస్ట్ ఏదో ఒకటి తిందామని బయటకు వెళ్తే ఇంకా వెజ్ మంచూరియా ఒకటి కనిపించింది. చాలా కొంచెం సపరేట్గా, కొంచెం స్పెషల్గా తిందాంలే అని చెప్పేసి అది తిన్నాము. ఇంకోండి ఫస్ట్ డే సేవ అని చెప్పాను కదా, ఇలా కళాకారులకి పెట్టడం అనమాట, వడ్డించడం. ఫస్ట్ డే సేవ చెప్పా కదా. తర్వాత సెకండ్ డే, థర్డ్ డే టెంపుల్ సేవ. 3 days మాకు సింపుల్ సేవనే పడింది. తర్వాత లాస్ట్ డే వచ్చేసి మాకు హాస్పిటల్ సేవ పడింది. అది కూడా హ్యాపీ అనమాట. అందులో కూడా మేము చేయగలం. హాస్పిటల్లో కూడా ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మాకు, హాస్పిటల్లో చేయడం అనేది కూడా. ఓహో ఇలా కూడా చేయొచ్చు, మనకి ఈ టాలెంట్ కూడా ఉంది అని మాకు అప్పుడే తెలిసిందనమాట. కొంచెం సేవ చేయడం అనేది, హాస్పిటల్ అంటే మనం వెళ్ళడం, చూడడం, రావడం తప్ప మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కదా. అలాంటిది అక్కడ కూడా మేము డ్యూటీ వేశారు. అక్కడ కూడా 4 hours మేము హ్యాపీగా చేసాము. చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా నచ్చిందండి. వెళ్తే మాత్రం మనకి అన్ని చోట్ల పడుతూ ఉంటుంది. మాకైతే 3 days టెంపుల్ సేవే పడింది కాబట్టి మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇది ఫ్రెండ్స్ సేవలో మా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుంది. మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఫోన్ నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అవి ఇస్తే అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇంకా
ఇదే మందు అనిపించింది నాకు. కనపడతల్లా నువ్వు. గాయత్రి దీని ఫ్రెండ్ తెలుసా? కళ్ళు మొహమంట. చెప్పండి. చెప్పయ్యా, చెప్పండి. కనబడుతున్నా? కనిపిస్తున్నారు. చెప్పండి. కళ్ళు ఒక స్వయంభూ అమ్మవారితో పాటు నిలిచింది లింగం. అనుకున్న కోరికలు ఏదైనా ఖచ్చితంగా అవుతుందమ్మా. మనము 2 కొమ్మల మధ్య అక్కడ శివుని చూడాలి మొక్కలతోటి. చూసి క్లాస్ కొట్టి కోరిక చెప్తే ఆయన నందీశ్వరుడు శివయ్య గారికి చెప్పేస్తే మీ కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరినాక ఖచ్చితంగా రావాలమ్మా. మహాదేవ శంభో శంకర్ నమ శివాయ. ఈ స్వయం లింగం అది పెట్టింది. ఇక్కడ కనిపిస్తుంది మన శ్రీశైలం గుళ్ళు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ అక్కడ చూడలేరు కదా, అది నిత్యాస్తుంది. అవును, అలాగే ఉంటది. అలాగే ఉంటుంది. ఇది తెలిసిందయ్యా ఇక్కడ వెలిసింది, అమ్మవారితో పాటు నిలిచింది. ఇదిగో ఫేస్ చూడు, ముక్కు మొత్తం, ముక్కు కళ్ళు, జడ గంగమ్మ కూడా ఉంటుంది. అక్కడేనా? తల పైన ఉంటుంది గంగమ్మ తల్ల. అదేలేండి ఉంటది. సేమ్ అట్నే ఉంటది. శ్రీశైలం గుళ్ళు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్. కానీ ఆడ సరిగ్గా చూడలేరు, నెట్టేస్తుంటారు. ఈసారి మల్లపాత్ర మీరు గుళ్ళకి ఈసారి గమనించండి. ఇక్కడ చూసినారు కదా, అక్కడ చూడండి, అది అర్థమైపోతుంది. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసేసి అంకాలమ్మ తల్లి టెంపుల్. ఇది స్వామివారి దగ్గరలో ఉన్న టెంపుల్. గ్రామదేవత అంట, శ్రీశైలం గ్రామదేవత అంకాలమ్మ తల్లి టెంపుల్ అది. మేము ఇక్కడికి కూడా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుందామని వెళ్ళాము. అనుకోకుండా పంతులు గారు పిలిచి, అమ్మ కొంచెం పువ్వులు కట్టండి, అమ్మవారికి అలంకరించాలని చెప్పేసి ఇచ్చారు మాకు కట్టమని. సరే అందరం కూడా తలవ చేసి త్వరగా ఫాస్ట్గా కట్టేశాము. చక్కగా మేము ఉండగానే అమ్మవారికి అలంకరించారు. ఆ కనకంబరాలు మాల
ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కట్టేశాము. మేము టెంపుల్ సేవకని బయలుదేరి వెళ్ళినప్పుడు అమ్మవారిని కూడా డైలీ దర్శనం చేసుకునే వాళ్ళం. వెళ్ళే దారిలోనే అనమాట, స్వామివారికి వెళ్ళే దారిలో మనకి అమ్మవారి టెంపుల్ తగులుతుంది. చక్కగా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా చూసేయండి. మీకు ఖాళీ ఉంటే ప్లాన్ చేసుకోండి. మనకి దగ్గర దగ్గర టెంపుల్స్ అనేవి ఒక 11, 12, 13 టెంపుల్స్ దాకా ఉన్నాయి. మేమైతే ఒక 10 టెంపుల్స్ మాత్రమే విజిట్ అయ్యాం. ఎందుకంటే మాకు టైం కుదరలా. శివరాత్రి టైంలో కదా మేము వెళ్ళింది. క్రౌడ్ కూడా చాలా బాగా క్రౌడ్. మధ్యలో మళ్ళీ మనకు అనుకోకుండా సాయంత్రం పూట ఏమో స్వామివారి ఊరేగింపు ఉంటాయి కదా, అప్పుడు కళాకారులు వాళ్ళందరూ వస్తారు. ఆ రోడ్ అంతా క్రౌడ్ ఉండి మాకు ఇంకా తప్పుకోవడానికి కూడా అసలు తప్పుకోవడానికి కూడా ఉండరు అనమాట. అసలు అంత ఫుల్ జనం ఉండేవాళ్ళు. కాబట్టి కొంత మాకు ఆ ట్రాఫిక్లోనే వెళ్ళి రావడానికి టైం సరిపోయేది ఎక్కువ. కాబట్టి కొన్ని టెంపుల్స్ అయితే మేము వెళ్దాం అనుకున్నవి కూడా కొన్ని కుదరలేదు. మ్యాక్సిమం కవర్ చేస్తాం, ఒక 70% కవర్ చేస్తాం. ఇంకోటి 30% కొంచెం అదొకటే డిసప్పాయింట్. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా సంగతి తర్వాత కదా. అయితే ఇలాగా కానీ అండి, ప్రతి చోటన కూడా చాలా చాలా సూపర్ మెరాకిల్స్ అని చెప్పొచ్చు. స్వామివారి దర్శనం అయిపోయాక లోపల గుళ్ళో మనం కాయిన్స్ పెడతారు కదా, అక్కడ కూడా ప్రతి చోటన కూడా నాకైతే ప్రతి కాయిన్ కూడా పెట్టంగానే టక్మని అసలు మనకి అయస్కాంతం అతుక్కుంటుంది కదా, అలా లాగేసుకునేదన్నమాట. అవైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనమైతే ఆ కాయిన్స్ అతుక్కుంటే. అదే పడకపోతే అతుక్కోకుండా ఉన్నాయనుకోండి, అది బ్యాడ్ ఫీలింగ్ అనమాట. అలా నాకైతే ప్రతి చోటన కూడా చక్కగా అతుక్కునేది. ఇంకోండి ఇవేనండి మా ట్యాగ్స్ ఉన్నాయి చూసారా, ఐడీలు, ఎల్లో ఐడి, బ్లూ ఐడి, 2 ఐడీస్ ఇచ్చేసారు. పాపం తర్వాత నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ ఐడీస్ లేవు, క్లోజ్ అయిపోయినాయి కదా. ఇంకా పాపం మా ఐడీస్ అడిగేవాళ్ళు అనమాట వాళ్ళు. మనం ఇచ్చిన మళ్ళీ టైంకి మనకి వెళ్ళే టైంకి లేకపోతే మనం వెళ్ళడానికి ఉండదు కదా, అలా ఇవ్వడం కూడా రిస్కే అనమాట. ఎందుకంటే గబుక్కున వాళ్ళు ఫొటోస్ అవి చూసి నువ్వు కాదు కదా అని ఏదన్నా అన్నా మళ్ళీ వాళ్ళకే లేకుండా ఉంటుంది, మనకే లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఐడీలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఉంటే మాత్రం మనల్ని ఎక్కడికి వద్దు, నో అనేది మాత్రం చెప్పరు. మనకి ఎక్కడికైనా వెళ్ళనిస్తారు, టెంపుల్ దగ్గర ఎక్కడైనా సరే, ఎనీ ప్లేసెస్ మనం హ్యాపీగా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. ఆ పోలీసులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అలా మనకు కూడా అక్కడ రెస్పెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ మనం మర్చిపోలేని ఫీలింగ్ అనమాట అది. మనకి ఐడీలు ఉంటే ఏంటంటే చక్కగా ఎక్కడికైనా సరే అసలు ఎవ్వరు కూడా ఆపరు మనల్ని. చాలా బాగుంటుంది. అది కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. వెళ్ళండి, హ్యాపీగా అన్నీ కూడా చూసుకోండి. మేము శివరాత్రి మార్నింగ్ ఏం చేసామంటే ఆ నైట్ అంతా డ్యూటీ చేసి వచ్చాం కదా, చెప్పా కదా అమ్మవారి దగ్గర చేసామని. తర్వాత వచ్చేసాక ఇలా పాతాళ గంగకు కూడా వెళ్దామని చెప్పేసి రూఫ్ వే వెళ్దాం అనుకున్నాం. కానండి అస్సలు మనకి ఒక 2-3 అవర్స్ క్యూ లైన్లో నుంచోవడం సరిపోద్ది. ఎందుకు వచ్చిందిలే అలా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయామండి. చాలా చాలా బెటర్ అనమాట. అదే మనకి ఆటోలో రిటర్న్ జర్నీకి అయితే ఆటోలో 100 తీసుకున్నారు. 100 తీసుకున్నా అటు రూట్స్ అవి ఏం బాగాలేదు. దాని బదులు నిదానంగా ఎక్కి రావడం బెటర్ అనిపించింది. నడవలేక ఏం చేసామంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోకి వెళ్ళిపోయాము. రూఫ్ వేకి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇంకా ఈవిడ ఎవరో నేను వీడియోస్ తీస్తుంటే ఆవిడకి నేను తెలుసంట. హాయ్ చెప్పమంటారా, ఏం మాట్లాడమంటారా అని అడుగుతుంది. హాయ్ చెప్పండి అన్నాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అని హ్యాపీ అనిపించింది. 2-3 అడిగారు నన్ను. చాలా హ్యాపీగా ఉంది. నన్ను గుర్తుపడుతున్నారని. అంటే లోకల్లో అంటే చాలామంది గుర్తుపడతారు, చాలామందికి తెలుసు. కానీ ఇట్లా కూడా తెలియని ప్లేస్లో కూడా మనల్ని గుర్తుపడితే అదే కదా కొంచెం మనం ఏదో సాధించామన్న ఫీలింగ్ అనేది అయితే ఉంటుంది కదా. అలా అదొక ఎక్స్పీరియన్స్ అయ్యింది. చాలామంది అడిగారు, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మధ్యలో తీశాను, వాళ్ళకి చెప్పడం కుదరలేదు నేను. అయితే అక్కడ మాతో పాటు వేరే వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రీల్స్ అవి చేద్దాం అనుకున్నాం కానీ మనకి అంత చేసే టైము లేదు. పాపం వాళ్ళ డ్యూటీలో ఒక టైం అయ్యేది, మాకు ఒక టైం అయ్యేది. మేము కలిసేవాళ్ళం కాదు. కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం, చేద్దామని ప్లాన్ చేసుకునేవాళ్ళం.
ఇంకా వచ్చేసేటప్పుడు కూడా ఒకరికొకరు కనిపించకుండా వచ్చేసాము. చాలామంది మంచిగా కలిసిపోయారండి. చాలా బాగుంటుంది అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే. మా రూమ్కి వచ్చేసి ఒక 200 నంబర్స్ దాకా ఉన్నారు కదా, అందులో ఒక 50% అయితే ఫ్రెండ్స్ అయిపోయారు మనకి. మా చుట్టుపక్కల మా పక్క బెడ్స్ వాళ్ళు మాత్రం బాగా క్లోజ్ అయిపోయారనమాట. ఇంకా అందరం ఫోన్ నెంబర్స్ అవి తీసుకుని కాంటాక్ట్లో అయితే ఇప్పటికే ఉన్నాము. చూస్తూ ఉంటారు నా రీల్స్ అవన్నీ చూసి కామెంట్స్ పెడతా ఉంటారు, మాట్లాడతారు ఫోన్ చేసి. ఇదిగోండి మనకి పాతాళ గంగకి అయితే వచ్చేసాము. మీకోసమని వ్యూ చూసారు కదా ఎలా ఉంది. కిందకెళ్ళి చేద్దామంటే అసలు వాటర్ పక్కన కాళ్ళు జారిపోవడం, ఆ మెట్టు మీద నడవడానికి ఇబ్బంది, అదంతా ఇదిగా ఉంది. సరే మనం ఇంత దూరం వచ్చాం, కంపల్సరీ వెళ్ళాలి, చేసి రావాలని చెప్పేసి ఇంకా అలా ఓపిక చేసుకుని వచ్చాము. ఎందుకంటే నైట్ అంతా అసలు నిద్ర లేదు మాకు. లేకపోయినా శివరాత్రి రోజు వెళ్ళాలి, ఇక్కడ ఉన్నాం కదా, మనం అంత దూరం నుంచి వచ్చింది దేనికి అని నేనే అందరినీ పట్టుకుని మీరు వస్తే రండి లేకపోతే లేదు, నేనైనా వెళ్ళొచ్చేస్తాను అన్నాక అప్పుడు అందరూ కదిలారనమాట. దేనికైనా ఫస్ట్ నేనే ఉండాల్సిందేనండి, నేను పట్టుకుని లాగితే కానీ వాళ్ళందరూ రారు. అలానే లాక్కొచ్చేసాయి ఇక్కడ కూడా. అయితే ఎట్లా అయితేనే ఒక 4 నంబర్స్ అయితే వెళ్ళి స్నానం అయితే చేయించాము పాతాళ గంగలోకి వెళ్ళి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎండ కూడా సూపర్ వేసింది. ఇది అటకేశ్వరం స్వామివారి టెంపుల్ అనమాట. ఇవన్నీ కూడా మేము 1 డేలో చూసి వచ్చేసాము. అటకేశ్వరం వెళ్ళొచ్చాక పాలధార పంచదార అనమాట, ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఇక్కడ షాపింగ్ కూడా చాలా చేసామండి, చాలా బాగున్నాయి. గవ్వలని, గుర్రపు నాడ, ఇంకా చాలా చాలా ఆయుర్వేదం ఇక్కడ మనకి చాలా మంచిగా అన్నీ కూడా చక్కగా అడవిలో దొరికేవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు మొత్తం శ్రీశైలంలో ఎక్కడ కొనాలనుకున్నా ఈ పాలధార పంచదార మెట్ల రూట్ ఉంటుంది కదా, అక్కడ అమ్ముతారండి. మీరు ఏది తీసుకోవాలన్నా అక్కడే తీసుకోండి, చాలా బాగుంటాయి, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. షాపింగ్ చేయాలన్నా మీరు అక్కడే బెస్ట్ అనమాట. మనం ఇంకెక్కడ చేసినా అనవసరం, ఇక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ మేము వెళ్ళడమే సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. మేము ఫస్ట్ డే వెళ్ళిన రోజున ఐడీలు అవే మాకు సరిపోయినాయి. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసామన్నమాట తిరగడం, టెంపుల్స్ అవన్నీ. స్టార్టింగ్ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. ఇది సాక్షి గణపతి దగ్గర ఉన్న యూజువల్స్ అనమాట. చాలా బాగుంది, దర్శనం కూడా బాగా జరిగింది. స్వాములు అయితే వస్తున్నారండి, అస్సలు పిల్లలు చంకలను వేసుకుని చిన్ని పిల్లలతో సహా వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తుంటే వాళ్ళ పాదాలు పట్టుకుని అయితే నమస్కరించాలనిపించింది నాకైతే. ఒక్కొక్కళ్ళకైతే కాళ్ళు బొబ్బలు కట్టేసేసి అస్సలు నడవలేక. కానీ నిజంగా శివయ్య తండ్రి నిజంగా ఆయనకి ఎంత శక్తి ఉంటే వాళ్ళు అలా వస్తున్నారా అనిపించింది. ఎక్కడెక్కడో నుంచి కూడా 70, 80, 100 పైనే ఇంకా అన్ని కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నామని చెప్పారు. చాలామందిని అడిగా నేను, వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారండి. మనకి ఎక్కడ చూసినా సరే వీళ్ళే కనిపిస్తారు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళే కనిపిస్తారు. అక్కడ పాలధార పంచదార అయిపోయింది, అటకేశ్వరం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శిఖరం దగ్గరికి వచ్చాం మేము. ఈ శిఖరం దగ్గర కూడా చాలా బాగుంది. మనం చూస్తాం కదండి, మనకి 4 గోపురాలు అయితే కనిపిస్తాయి, 4 గోపురాలు అయితే మనకి చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. మధ్యలో శివలింగం లాగా వైట్లో కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ మనకి శిఖరం దగ్గర మనం చూస్తాం కదా, నంది కొమ్ముల నుంచి చూసేటప్పుడు మనం బియ్యం, కొంచెం బెల్లం, ఇంకోటి నువ్వులు, మొత్తం 4 ఈయన ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రవచనాలను బట్టి మేము అయితే తీసుకుని వెళ్ళామండి. తీసుకుని వెళ్ళి ఆ నందిపై వేసి శిఖరంలోంచి మనం చూస్తే పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము పరమాల తీసుకెళ్ళి వేసాము. మాతో పాటు అందరూ కూడా షేర్ చేసుకుని మిగిలినవి అందరూ వేశారు. ఇక్కడ పాలధార పంచదార దగ్గర దర్శనం అయిపోయాక ఇలా పైకి వచ్చేటప్పుడు చెప్పా కదా మీకు, ఇక్కడ చాలా బాగున్నాయి, షాపింగ్ చేయొచ్చు అని. ఇక్కడ ఒక మిరాకిల్ జరిగిందండోయ్, ఏంటోనా, మేము కొన్నాము, మొత్తం మేము వెళ్ళాం కదా, మేము వెళ్ళిన వాళ్ళందరి మీద కలిపి ఒక 4000, 5000 దాకా షాపింగ్ అయింది. ఆయన అన్నారు, ఫస్ట్ బోని నువ్వే చేసావమ్మా, నువ్వు బోని చేసాక చాలా బాగుంది,
నెక్స్ట్ మాకు శ్రీశైలంలో షాప్ పెట్టాడనమాట ఆయన. మళ్ళీ మాకు శ్రీశైలంలో కనిపిస్తే చాలా హ్యాపీగా చెప్పాడు, నీకేం కావాలంటే అది తీసుకోమ్మా, పర్వాలేదు, ఎంతైనా తగ్గించేస్తాను, తీసుకోమని చెప్పేసి అన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటకేశ్వరం టెంపుల్ దగ్గరే పైన అనమాట ఇది. ఇక్కడ శివలింగం అవి ఉన్నాయి. మనకి ఇక్కడ 10 రూపీస్ కడితే వాటర్ అవి ఇస్తున్నారు. చక్కగా మన చేతులతోటి అభిషేకం చేయమంటున్నారు. అది కూడా చేసామండి. చాలా బాగుంది ఇక్కడ కూడా. అంత దూరం వెళ్ళాం కదా, ఇలాంటివన్నీ చేసుకోవాలి మనం. మళ్ళీ అవకాశం మళ్ళీ పద్దాక రాదు కదా మనకి. వచ్చినప్పుడు మాత్రం వినియోగించుకోవాలి. చక్కగా ఓపికగా తిరగాలి, చూడాలి. అన్నీ కూడా చూడడం వల్ల ఏంటంటే మనం వెళ్ళినందుకు మనం చేసే పని ఫుల్ఫిల్ అయిందని మనకి హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇలా వెళ్తే మాత్రం కంపల్సరీ హ్యాపీగా అన్నీ కూడా నిదానంగా చూడండి. ఇది అటకేశ్వరం అమ్మవారి టెంపుల్ పైన అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ అనమాట ఇది. ఇక్కడ కూడా మా వాళ్ళందరూ పెట్టారు కానీ ఎవరికి ఇక్కడ అయితే అసలు ఎవరికి అతుక్కోలేదు, కాయిన్ అనేది నిలబడలేదు. నేనైతే పెట్టిన వెంటనే నాకైతే కాయిన్ నిలబడింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కాయిన్ కోసం ట్రై చేశాను కానీ ఒక్క కాయినే నిలబడింది. ఫస్ట్ పెట్టిన కాయిన్ నిలబడింది, సెకండ్ పెట్టిన కాయిన్ అయితే నిలబడలేదు. ఎవరికైనా 1 టైమేనంట పెట్టాలి. మనకి ఆశ ఎక్కువ కదా, ఒకసారి నిలబడింది కదా ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను కానీ అంగోండి ఎదురుగా ఉంది చూసారు, నిలబడిన కాయిన్ అది నాదే. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో కోసం అని చెప్పేసి చేశాను, ఆ కాయిన్ అయితే నిలబడలేదు. ఏదైనా 1 టైం పెట్టాలంట. నేనైతే సెకండ్ టైం వీడియో కోసమనే పెట్టానండి. ఫస్ట్ కాయిన్ అయితే పెట్టంగానే నిలబడింది నాకు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ కాయిన్ సెకండ్ టైం కాయిన్ నిలబడలేదు. అలా పెడతాం కదా, అలా పెట్టంగానే టక్మని నిలబడిపోతుంది అనమాట కాయిన్ అనేది. చూసారా ఎలా నిలబడిందో, అలా పెట్టంగానే నిలబడిపోతుంది. ఇది వచ్చేసి మల్లమ్మ తల్లి కన్నీరు ఆవిడ ఉన్న ఇల్లు అనమాట ఇది. ఇక్కడ చూసారా ఆ ఉయ్యాల అవన్నీ. ఈవిడి శివయ్య తండ్రికి మహాభక్తురాలంట, పరమభక్తురాలు అంటారు కదా, అలా పసుపు కుంకం ఇలా ఉన్నాయి. అమ్మవారు ఫోటో చూసారా, అది అమ్మవారు. ఇది ఆ అమ్మవారు ఇక్కడ ఉన్న నివసించిన ఇల్లు, అప్పట్లో ఆవిడ ఉండి కాపురం చేసిన ఇల్లు. ఇక్కడ ఒక కుండ ఉంది కదా, కుండ దగ్గర తలపెట్టి చూస్తున్నారు చూసారా, అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా సౌండ్ వింటున్నారనమాట. కుండలో తలకాయ పెట్టి చెవు పెట్టి వింటున్నారు. అప్పుడు ఏంటంటే మనకి సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్ బాగా వినిపించిందండి. నిజంగా అది మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఏంటంటే మనకి చెవు అలా పెట్టంగానే మనకి వాటర్ బుడబడా వెళ్తూ ఉంటుంది కదా, అలా వస్తుంది ఆ సౌండ్. నేను ఇందాక చెప్పా కదా, శిఖరం నుంచి చూసేటప్పుడు మనం ఇలాగా బెల్లం, పత్తి ఒత్తులు గింజలు ఉంటాయి కదా, అవి నువ్వులు, బెల్లం, బియ్యం అన్నమాట. ఈ 4 వేసి మనం నందిని ఇలా తిప్పితే శిఖరం నుంచి చూస్తే పునర్జన్మ అనేది ఉండదు అంటారు. కానీ తిప్పడానికి ఏం లేదు, అది టైట్గా క్లాత్ పెట్టేసి ఉంచారు. తిప్పడానికి అయితే ఏం లేదు, జస్ట్ చాగంటి కోటేశ్వరరావు. ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఇంకా వేరే వీడియో ఉంది, అది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మరీ మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.